ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. బట్ మీ ఫ్యామిలీలో ఎవరు లేరు కదండి, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు యాక్టింగ్ కి సంబంధించి? లేదు లేదు. ఓకే, మీరే ఫస్ట్ పర్సన్. నాన్నగారు వచ్చి డిటెక్టివ్ నావలిస్ట్ అండి, విశ్వమోహన్ గారని. Okay. తెలుగు డిటెక్టివ్ నావెల్స్ చాలా రాశారు. అదొక 80s లో అన్నమాట. ఆఫ్టర్ దట్ హీ క్విట్. ఆయన 2009 లో వి లాస్ట్ హిమ్. అది మీరు పక్కా తెలుగు అమ్మాయి, సర్కిల్ ఉంది, అందరు తెలుసు, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశారు కాబట్టి. మీరు ట్రై చేయటం లోపం అంటారా, లేకపోతే ఇక్కడ బిజీ అయిపోయి డేట్స్ అడ్జస్ట్ అవ్వక వచ్చినా కానీ చేయలేదంటారా? ఆహా, అలా కాదు. అంటే నాకు పెద్ద తెలుగు ఆపర్చునిటీస్ రాలేదు, అదే అసలుకి? నిజం. లేదండి. ఆ. మాక్సిమం మేబీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఇక్కడ నుంచి ట్రావెల్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, ఒక శాలరీ ఇచ్చి, ఇప్పుడు అది I don't ఆలోచించే వాళ్ళే know. లేరు, ఇప్పుడు అది ఆలోచించేవారే లేరు. అయితే ఫేట్ అనుకోవాలి. ఇంకా తలరాత తెలుగు వైపుకి రాలేదు అనుకోవాలి. తలరాత తెలుగు వైపు రాకపోతే చిన్నప్పుడే నంది అవార్డు ఎలా కొట్టేస్తారు? ఓ మై గాడ్, అస్సలు ఊహించలేదండి. Hmm. బాలనటి నీలిమ రాణి అని ఉంటుంది నా నంది అవార్డ్ లో. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం ఎవరప్పుడు? బిరుదులు అని. మాకు అవార్డు ఇచ్చింది గవర్నర్ రంగరాజన్ గారు. ఐ డు నాట్ రిమెంబర్ హూ వాజ్ ద సీఎం. ఓకే ఓకే, గవర్నర్ చేతుల మీదుగా తీసుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా తీసుకున్నాము. హైదరాబాద్ లోనే జరిగింది. కానీ తెలుగు వాళ్ళు అయినప్పటికీ ఎందుకు చెన్నైలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది అంటే? కాదండి, నాన్నగారు చెన్నై సెటిల్డ్. ఓకే, నాన్నగారు చనిపోయే ముందే నేను పెళ్లి చేసేసుకున్నాను. ఐ గాట్ మ్యారీడ్ టు తమిళియన్ అన్నమాట. ఓకే. సో కంప్లీట్ గా లైఫ్ చెన్నై అని అయిపోయింది. ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు కూడా షిఫ్ట్ అవ్వాలి అన్న థాట్ ప్రాసెస్ అయితే రాలేదు. రెండోది, మనకి మీరు అన్నట్టుగా పెద్ద ఆపర్చునిటీస్ రాలేదు. ఒకవేళ మనకి రెగ్యులర్ గా తెలుగులో ఆఫర్స్ వచ్చాయి, ఎక్కువ సీరియల్స్ మనం తెలుగులో చేస్తున్నాం, లేదా సినిమాలు కంటిన్యూస్ గా చేస్తున్నాం అంటే తప్పకుండా నేను కూడా షిఫ్ట్ అయ్యేదాన్ని. బట్ అలాంటి ఆపర్చునిటీస్ అయితే నాకు రాలేదు. రెండోది, ఇక్కడ నేను చాలా బిజీగా వర్క్ చేశాను. ఓకే, అది కూడా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మూవీస్ దాకా చేశారు కదా? చేశానండి. ఆల్మోస్ట్ 50 మూవీస్, అరౌండ్ 80 to 100 సీరియల్స్ చేసుంటాను టోటల్ గా. సో అది ఉంది కదండి, ఆ కెరియర్ ఇక్కడ నాకు చాలా బ్రైట్ గానే ఉండింది. ఓకే, చెన్నై ఇండస్ట్రీ ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందు నుంచి మీరు యాక్టింగ్ లో ఉన్నారు ఇక్కడ? ఓకే, ఇక్కడ వేరేలాగా ఉండదు, ఇక్కడంతా గోల్డెన్ డేస్. అవునండి, మీరు ఉన్నప్పుడు అంతా. అవునండి అవునండి. అది ఘంటసాల గారి స్టూడియోలో వి యూస్ టు హ్యావ్ అమేజింగ్ టైమ్స్ అండి. ఎక్కువ తమిళ సినిమాలకి తెలుగు డబ్బింగ్ చెప్పేవాళ్ళం మేము. యూనో వీవర్ ఇక్కడ ఉండే తెలుగు పిల్లలు కాబట్టి తమిళ సినిమాలకి తెలుగు డబ్బింగ్ మేమే చాలా మందికి చేసేవాళ్ళం. రత్నకుమార్ గారు కానివ్వండి, there are so many amazing directors, dubbing directors who used to work with us. ఇంకా మీరు బాగా డబ్బింగ్ చెప్తారు కదా? I dub for myself. Plus సూర్య వంశం అని ఒక సీరియల్ వచ్చింది కదా, అందులో విజయలక్ష్మి గారికి నేనే డబ్ చేశాను. ఓకే, వాయిస్ మ్యాచ్ చేయడం చాలా కష్టం కదా? ఇట్ వాజ్ ఈజీ దెన్. ఇంకెవరెవరు డబ్ చేశారు మీరు? లేదు, ఆవిడకి ఆ సీరియల్ కి నేను డబ్ చేశాను. నా సీరియల్స్ అన్ని నేనే డబ్ చేసుకుంటాను. ఓకే, మీ వేరే హీరోయిన్స్ కి ఇంకా డబ్ చేయలేదు? ఓన్లీ అదొకటే. ఓకే, సో ఆర్టిస్టులకు ఈజీ డబ్బింగ్ చెప్పడం కూడా? అవునండి, అవును. మనకి ఆ ఎమోషన్స్ కొంచెం ఈజీగా వీ కెన్ క్యారీ ఇట్ త్రూ అవర్ వాయిసెస్. ఇంకొకటి, అసలు నీలిమ గారు ఎమోషన్స్ బాగా పండిస్తారు. థ్యాంక్ యూ అండి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా కానీ అసలు నో చెప్పడానికి కూడా ఆప్షన్ ఉండదు అనమాట. కరెక్ట్ అండి, చేయగలరు. కరెక్ట్, దే కెన్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ వీ హ్యావ్ బికాస్ కే బాలచందర్ గారి ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సుమన్ గారి ప్రాజెక్ట్ లో సుమన్ గారు అప్రూవ్ చేయడం అనేది ఆ కాలంలో అంత ఈజీ కాదు. రూమ్ లో ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉండాలో కూడా ఆయన డిస్క్రిప్షన్ లో రాసేవారు సుమన్ గారు. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ డెప్త్ దే హ్యాడ్ టువర్డ్స్ ద క్రాఫ్ట్. దట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దే హ్యాడ్ టువర్డ్స్ ద క్రాఫ్ట్. రైట్ సైడ్ లో పైన వాల్ క్లాక్ ఉండాలి, బలానా క్యారెక్టర్ బలానా విధంగా ఎమోట్ చేయాలి. దే నో వాట్ దే ఆర్ డ్రాఫ్టింగ్, యునో వాట్ దే ఆర్ క్రియేటింగ్. అది చాలా పెద్ద విషయం అండి. ఆ డేస్ మాకొచ్చి ఒక ఎలా చెప్పేది, స్కూల్ కాలేజ్ కన్నా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ లాంటి పీరియడ్ అండి అది మాకు. ఓకే.